హలో అండి అందరికి ఈ రోజు మా అమ్మ వాళ్ళతో కలిసి నేనైతే గొలగముడికి వెళ్తున్నాను. ఇది నెల్లూరు సైడ్ ఉండే వాళ్ళకి మాత్రం ఈ టెంపుల్ గురించి బాగా తెలిసే ఉంటుంది. గొలగముడి అంటే కంపల్సరిగా గుర్తొచ్చే పేరు వెంకయ్య స్వామి, అవునా కాదా? నెల్లూరులో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుందిలేండి, నేను చెప్పాలా ఏంటి. ఇక ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటే గూగుల్ అయినా యూట్యూబ్ లో అయినా సెర్చ్ చేయండి గొలగముడి వెంకయ్య స్వామి గురించి అని. తట్టలు వస్తాయి. ఈ బండ్లో అయితే వెనకాల ఒక గొర్రెల మందలా ఉంది. ఇదంతా మా పుట్టింటి ఫ్యామిలీ అన్నమాట. నైనా మైనాని పట్టుకుంది మా అమ్మ, ఇంకా పక్కనే కూర్చుంది మా వదిన వాళ్ళ అమ్మ, ఆ పక్కన కూర్చుంది మా వదిన వాళ్ళ ఆడబిడ్డ, లోపల కూర్చుంది మా అన్నయ్య, మా వదిన వాళ్ళ అన్నయ్య. గొలగముడి టెంపుల్ కి వెళ్ళాలని మా అన్నయ్యకి నెల ముందుటి నుంచే అనిపించిందంట. మా అన్నయ్య గురించి చెప్పాలి అంటే అనుకున్నాడు అంటే అది 2 నిమిషాలు అయిపోవాలి అంతే. మళ్ళీ ఆ 2 నిమిషాల తర్వాత అది జరగకపోయిందనుకో దాని గురించి మర్చిపోతాడు. ఇంకా తర్వాత చూసుకుందాంలే అనుకుంటాడు. సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వచ్చేసి మా వదిన, మా మేనకోడలు, ఆ వచ్చేసి మా వదిన వాళ్ళ వదిన అనమాట. నా మేనకోడల గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే నన్ను మించిందని చెప్పొచ్చు. నేను 5 ఆకులు చదివితే 6 ఆకు కూడా చదువుతుంది ఇప్పుడు. నిజానికి పెళ్లి కాక ముందు దానికి నాకు అస్సలు పడేదే కాదు. ఒక్కసారి పెళ్ళైపోయాయి నేను ఇటు వచ్చాక దాని మీద ఎంత ప్రేమ పెరిగిందంటే, నాకు దానికి నా మీద ఎంత ప్రేమ పెరిగిందంటే, మా అక్కకి దానికి అంత బాండింగ్ ఉండదు కానీ నాకు మా ఆకాంక్షకి అంత బాండింగ్ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అత్త అంటూ నన్ను దగ్గరకు వచ్చి హగ్ చేసేసుకుంటది. కానీ 2 నిమిషాలకి మళ్ళీ గొడవ పెట్టేసుకుంటాం ఇద్దరు. అదే అనమాట అక్కడ మ్యాజిక్. నా మేనల్లుడు గురించి చెప్పాలి అంటే వాడు ఏం మాట్లాడతాడో వాడికే అర్థం కాదనమాట, అంత అమాయకుడు. ఇది వచ్చేసి ఫన్ పార్క్. మా వదిన అయితే పోదామా అంటుంది. ఆ పోదాం మనిషికి 300 అంట అనుకుంటా ఉన్నాము. అయినా అదేంటండి బాబు, ఆ ఫన్ పార్క్ కి ఒక్క మనిషి వెళ్ళాలంటే 300 అంట. అలాగే ఒక ఫ్యామిలీలో 5-6 మెంబర్స్ ఉంటారు కాబట్టి 300 చెప్పున ఒక్క మనిషికి వేసుకుంటే ఈజీగా 1800 ఖచ్చితంగా అవుతుంది. అలా కాకుండా ఫ్యామిలీ ప్యాక్ లో ఒక ప్యాకేజ్ అన్నట్టు ఒక రేట్ కి ఫిక్స్ అయిపోయి దాన్ని నడుపుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఎవరూ లేరాడా. అయినా ఒక్క మనిషికి 300 అంటే ఎవరు వస్తారు చెప్పండి, అసలే మనం పిసనారోళం కదా. ఇక మాటల్లోనే వచ్చేసింది మన గొలగముడి వెంకయ్య స్వామి క్షేత్రం అయితే. మా అన్న మమ్మల్ని మనుషులు అనుకున్నాడో లేకపోతే గొర్రెల సంత అనుకున్నాడో నాకు తెలియదు కానీ వెనకాల వేసుకొని ఒకటే స్పీడ్ మీద వచ్చేసాడు. అన్నయ్యకి బండి తోలి అలవాటైపోయి ఒకటే స్పీడ్ లో వెళ్ళిపోతాడు అనమాట. వెనకాల ఉన్నారా లేరా అని కూడా చూసుకోరు. అయినా మా ఊరు నుంచి గొలగముడికి ఒక 30-40 కిలోమీటర్స్ కూడా ఉండదు పట్టుమని. మా ఊరు నుంచి నెల్లూరు సిటీ దాకా వెళ్ళడానికి ఒక 15-18 కిలోమీటర్స్ అనమాట. ఇంకా అక్కడి నుంచి గొలగముడికి వెళ్ళడానికి ఇంకో 15-18 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంక ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియా చూసుకొని అందరం దిగేసాం అనమాట 1 by 1. మంచి మిట్ట మధ్యాహ్నం అయితే దిగాము. కిందకి చెప్పులు లేకుండా కింద కాలు పెట్టాక తెలిసింది బాబోయ్ ఎండ ఎంత తీవ్రంగా ఉంది అని. ఇక్కడ మా వాడికి అల్లుడు వీడే అనమాట. వీడికి కాలు కాలుతుంటే ఆ కాలు పైకి ఈ కాలు పైకి ఎత్తుతూ దిగుతూ ఉన్నాడు. మేమైతే కరెక్ట్ గా 12 గంటలకు 12:30కు దిగాము గొలగముడిలో. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు మార్నింగ్ 9 గంటలకు వచ్చేస్తాంలేమ్మా, అక్కడి నుంచి 10 గంటలకల్లా వెళ్ళిపోవచ్చు గొలగముడికి అనుకున్నాము. కానీ మన ఆడవాళ్ళందరూ రెడీ అవ్వడం గురించి తెలిసిందే కదా. 5 నిమిషాలు అది ఖచ్చితంగా 2 గంటలు ఈజీగా పట్టిద్ది. వాళ్ళు రెడీ అవ్వడానికే కాదు, ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని అన్ని పనులు చేసేసుకొని రెడీ అయ్యేసరికి 2-3 గంటలు పడుతుంది కంపల్సరీగా. కానీ మన మగవాళ్ళు ఏంట్రా అంటే వాళ్ళ పనులు చూసుకొని వచ్చేస్తారా, అది గబగబా స్నానం చేసుకుని ఒక టీ షర్ట్ ఒక ప్యాంట్ వేసేసుకుంటారు. కానీ అంటారు. అయినా వాళ్ళకేం తెలుస్తుందిలేండి మన ఆడల బాధలు. ఈ ఆంటీ వచ్చేసి మా బుడ్డదాన్ని పిలిచేస్తా ఉంది. మా బుడ్డది మాత్రం ఎవర్రా ఏమో అన్నట్టు చూస్తా ఉంది. ఇంకా హోమగుండంలోకి టెంకాయలు తీసుకుందాము, అలాగే దేవుడికి కూడా టెంకాయలు కొట్టడానికి తీసుకుందామని ఆగాము. అక్కడ తీసుకుంటా ఉన్నాము. నిజంగా నాకు అదొక బెనిఫిట్ అనమాట. మా అమ్మ వాళ్ళతో కానీ బయటకు వెళ్ళామంటే నేను ఖర్చు పెట్టను, నేను ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిస్తాను వాళ్ళతోటి. నిజానికి ప్రతి ఒక్క ఆడపిల్ల చేసే పనే ఇది. కానీ మా వారితో వెళ్తే మాత్రం నేను ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మా వారు ముందే ఇంటికాడ లెక్కలన్నీ తేల్చేసిపోతాడు అనమాట. ఇక్కడికి వెళ్ళాక అదే తీసుకోవాలి నువ్వు అని. గ్యాప్ దొరికితే చాలు నా చిట్టి తల్లి మా అన్నయ్య మీదకి ఎక్కేస్తుంది. నా చిన్నప్పుడు సేమ్ నైనా అంత ఉంటాను, కాకపోతే కొంచెం లావుగా ఉంటానులేండి. మా అన్నయ్య నన్ను ఎత్తుకుని ఎంతలా తిప్పేవాడు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏరా అన్నయ్య నీకు గుర్తులేదా అంటే, ఎందుకుండదు, మామూలు బరువుగా ఉన్నావా, మోసింది నేనే కదా అని అంటాడు. అప్పుడేం మామూలు బరువు ఉన్నావా, మోయిలాకి చచ్చేవాడిని నేను, దిగవే అన్నా కానీ దిగేదానివి కాదు అంటున్నాడు. ఇంకా గుడికి వచ్చిన వాళ్ళకి అయ్యో టెంకాయ తేలేదే పూలమాల తేలేదని భయమే అవసరం లేదనమాట. ప్రతి ఒక్కటి అక్కడే ఉంటుంది. ఇక అది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, వీరాంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడైతే ప్రతి ఒక్క టెంపుల్ ఉంటుంది. శివాలయం, రామాలయం, విష్ణాలయము, ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది. ఇక్కడే అన్ని టెంపుల్ ఈ చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట.
అనమాట ఆ టెంపుల్ లోనే. ఇదే అనమాట గర్భగుడి. లోపల ఉన్నాడు వెంకయ్య స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ అంటూ పైన బోర్డు ఉంది కదా, అదే అనమాట స్వామి వారి మూల మంత్రం. ఇది వరకు నేను వెళ్ళినప్పుడు ఇలా రేకులు కూడా ఏమీ లేవన్నమాట. అప్పుడు కాళ్ళు మధ్యాహ్నం గాని వెళ్తే మాత్రం కాళ్ళు బలగాలే. నిజంగా మేము వెళ్ళినంత సేపు అయితే అసలు ఎండనే అనిపించలేదు అబ్బా. అంతలా బండిలో వెళ్తున్నా గానీ, ఓపెన్ టాప్ లో వెళ్తున్నా గానీ కనీసం ఎండగా ఉందే అని కూడా లేదు అసలు. మొన్న మేము కారులో వెళ్ళినా కానీ ఎండ దంచేసింది, కానీ ఈసారి మాత్రం అలా ఓపెన్ టాప్ లో వెళ్ళినా కానీ అస్సలు ఎండగానే అనిపించలేదు. మొత్తం మొబ్బేసినట్టు అయిపోయింది. ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు నిద్ర చేస్తారు, గుండ్లు ఇచ్చే వాళ్ళు గుండ్లు ఇస్తారు. అన్నదాన క్షేత్రం కూడా పక్కన ఉంది. గుడి లోపలికి వెళ్ళాలంటే ఇలా కీలో నుంచి వెళ్ళాలన్నమాట. కీ అంతా ఖాళీగానే ఉంది శనివారం అయినా గానీ. ఇక మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారు. మేము వెళ్ళేటప్పటి నుంచి వస్తున్నారు అనమాట నిదానంగా ఒక్కొక్కరు. ఎందుకంటే శనివారం నైట్ నిద్ర చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. అవేమీ వద్దనుకునే వాళ్ళు మామూలు బయట పడుకుంటారు అనమాట, ఆరు బయట లాగా, అది కూడా ఉంటుంది. ఇక్కడైతే ఓంగుండంలో టెంకాయలు వేయడానికి అందరం టెంకాయలు అయితే ఎవరి చేతికి వాళ్ళని తీసుకుంటా ఉన్నాము. ఏదైనా మొక్కులు మొక్కుంటారు కదా, ఇలా ఓంగుండంలో టెంకాయలు వేస్తాము అని మొక్కున్న వాళ్ళైతే మొక్కు వేస్తా ఉంటారు. ఏదైనా మొక్కుని కూడా అలా వేయొచ్చు. ఇక ఓంగుండంలో టెంకాయ అయితే వేసాక వెనక నుంచి రావాలన్నమాట కీలో, మళ్ళీ ఫ్రంట్ కి. ఇక్కడ మా మేనగోళ్ళు అయితే ఓ అని పరిగెడతా ఉంది. కొంచెం నా మేనగోళ్ళకి నాలాంటి కొన్ని అలవాట్లు అయితే వచ్చినాయి. అప్పుడప్పుడు జుట్టు నటి ఇసురుతా ఉంటదిలేండి. నైనాకి దండం పెట్టుకోవడానికి ఆ పట్టం అందలేదని వరుణ్ గాడు అయితే ఎక్కి మరీ ఎత్తుకొని దండం పెట్టిస్తున్నాడు. చెప్తున్నాడు మంచిగా చదువుకోవాలి నైనా అని, పేపర్లు పెట్టకూడదు, అన్నం బాగా తినాలని మొక్కు అని చెప్తున్నాడు అనమాట నైనాకు వాడు. దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయి బయటికి వెళ్లే కీలో ఇలా టోకెన్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ టోకెన్స్ తీసుకొని భోజనం చేయడానికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ టోకెన్స్ తీసుకొని బయటికి వెళ్ళంగానే టెంకాయలు కొట్టుకునే ప్లేస్ ఉంటుంది. ముందే టెంకాయలు కొట్టుకోరు, దర్శనం చేసుకొని వచ్చాక టెంకాయలు కొట్టుకొని ఆ తర్వాత వెళ్తారనమాట భోజనం చేయడానికి. గర్భగుడిలో ఉన్న స్వామిని అయితే మీకు ఎలాగో చూపించలేకపోయాను, ఎందుకంటే అక్కడ తీయొచ్చో తీయకూడదో నాకు తెలియదు. ఒకవేళ తీస్తే గవక్కని తిడతారని నేనైతే తీయలేదు. నిజానికి వెంకయ్య స్వామి సమాధి అనమాట, అది స్వయంగా అక్కడే వెలిసారనమాట వెంకయ్య స్వామి. ఆయన సమాధి ముందుంటుంది, ఆయన విగ్రహం వచ్చేసి వెనకాల ఉంటుంది. సేమ్ సాయిబాబా లానే ఉంటారు, కాకపోతే చేతిలో తాంబూరా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న వెంకయ్య స్వామి అక్కడ లోపల కూడా ఉండేది, కాకపోతే పాలరాతి విగ్రహంతో ఉంటాడనమాట. మీకు విషయం తెలుసా, ఈయన దయవల్లనే నేను పుట్టాను అంటుంది మా అమ్మ. నిజానికి నా లైఫ్ స్టోరీస్ సిరీస్ లో నేను మీకు చెప్పే ఉంటాను, నేను పుట్టడానికి కారణం ఏంట్రా అంటే ఈ వెంకయ్య స్వామి అని. యాక్చువల్గా మా పిన్నికి పిల్లలు లేరనమాట. ఇవి ఇక్కడ మొక్కుంటే పిల్లలు పుడతారు అనేసరికి అప్పుడు మా అమ్మ తీసుకొని వచ్చింది అనమాట. ఆ టైంలో పూజ చేయించుకొని 2 అట్టిపళ్ళు ఇచ్చారంట మా పిన్నికి. అది ఆమె మాత్రమే తినాలి అనుకుంటే మా అమ్మకి ఫుల్ ఆకలేసేసరికి ఆ అట్టిపళ్ళులో ఒక అట్టిపళ్ళు తినిందంట మా అమ్మ. నా ముందు వెళ్తుందే ఆమె మా అమ్మ మైనా నెత్తుకొని ఉంది. ఇక 3 నెలలకి మా అమ్మ ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందంట. ఆ తర్వాత నేను పుట్టానమాట. అందుకే మా అమ్మ ఎప్పుడు ఒకటే మాట అంటది, నువ్వు ఈయన దయవల్లే పుట్టావు, ఈయన లేకుంటే నువ్వు అసలు పుట్టుండేదానివే కాదు అంటూ ఉండేది. నా చిన్నప్పటి నుంచి నా పెళ్ళయ్యేంత వరకు కూడా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఈ టెంపుల్ కి అయితే వస్తూ పోతుండే వాళ్ళమే. ఇక్కడ ఆరాధన అయితే ఆగస్టు 20 నుంచి 25 లోపు జరిగేస్తుంది అనమాట. ఎప్పుడైనా నిద్ర చేసి వెళ్లే వాళ్ళం, లేదా ఎప్పుడైనా దర్శనం చేసుకొని వెంటనే వెళ్లే వాళ్ళమే. మా ఊరు నుంచి గొలకముడికి రావడానికి ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ పైనే పడుతుంది అనమాట. అయినా మేము ఎవ్రీ మంత్ 2 మంత్స్ కి ఒకసారి అలా వస్తూ ఉండే వాళ్ళమే. ఇంకా టోకెన్స్ ఇచ్చారు కదా, ఇంకా వెంటనే భోజనశాలకి అయితే వెళ్ళాము. ఇక్కడ భోజనం అయితే పెడుతున్నారు. ఒకటేమో అరటికాయ వేపుడు, ఇంకొకటి వచ్చేసి పప్పు అయితే పెట్టారు. అలాగే కొంచెం అన్నం పెట్టి సాంబారు రసము, ఆ తర్వాత మజ్జిగ అయితే ఇస్తున్నారు. అదేంటో గానీ ఎంత ఆకలి లేకపోయినా గానీ భోజనం దగ్గర కూర్చున్నాక అది దేవుడు ప్రసాదం అయితే వదిలేసి వెళ్ళలేం కదా, మళ్ళీ పైగా 2 సార్లు పెట్టించుకుంటాము, తింటాము. ఇక్కడ నా చిట్టి తల్లికి కూడా విస్తరేశారు. ఇక్కడ భోజనం పెట్టే వాళ్ళు తినమ్మా తిను పాప అంటూ ఉంటే మా నైనా తింటానని తలోపుతా పెట్టించుకుంది. కానీ ఒక్క ముద్ద కూడా అది పెట్టలేదు. దాని అన్నం కూడా నేనే తిన్నాను. ఎందుకు ఆమె అన్నం తినలేదు అంటే ఆమె రెగ్యులర్ గా ఎప్పుడూ తినదు, కాకపోతే నేను ఆమె వెళ్లే ముందే అన్నం పెట్టేశాను అనమాట. అక్కడ మళ్ళీ లేట్ అయిద్దో ఏమో తెలియదు కదా అని, మళ్ళీ ఎండకి కొంచెం డల్ అయిపోతుందిలే బాడీ మొత్తం అని దానికి ముందే అన్నం పెట్టి తీసుకొని వెళ్ళాను. ఇంకేముంది, అన్నం తిన్నామో లేదో ఇంకా బొమ్మలంగళ్ళ మీద అయితే పడిపోయాము. ఒక్క షాప్ తిరిగి ఒక షాప్ లో కొంటే తృప్తిగా చెందం అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్ లో కొనాలన్నమాట. మేమైతే అట్లాగే కొంటాము. ఇక్కడ మా అన్నయ్య అయితే నాకు డబ్బులు ఇవ్వబోతున్నాడు, కానీ నేను మొహమాటంకి నాకు వద్దు అన్నాను. యాక్చువల్ గా మొహమాటం ఏం కాదు, మా వారు ఇచ్చారు. సరేలే మా వారు ఇచ్చారు కదా ఇంకెందుకులే అని నేను గుమ్గా ఉన్నాను. నైనాకు బొమ్మలు తీసిద్దాంలే అని. మళ్ళీ నా వెనకలే తిరుగుతున్నాడు అనమాట మా అన్నయ్య. తీసుకునేదాకా పోలేదు, ఇంకా తీసుకున్నాను. ఇక్కడ మా నైనా బొమ్మల్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి నాకు అది కావాలి ఇది కావాలి అనేసరికి ఆ పెద్ద బాల్ కావాలనింది. సరే అని దాని కాస్ట్ ఎంత అని అడిగితే 100 రూపాయలు అనింది.
అనిపించింది. ఆ పెద్ద బాల్ 100 రూపాయలంట ఒక్క బాల్. నాకైతే దిమ్మ తిరిగింది. సరేలే కొనిద్దాంలే అనుకుంటే మా అమ్మ మాత్రం బేరం ఆడి 60 రూపాయలు తీసుకుందనమాట ఆ బాల్. మీకు విషయం చెప్పనా, నేను నాకు మా నైనా అంత ఏజ్ ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మతోటి ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా ఇలాగే గొలగముడికి వచ్చినా లేకపోతే లైక్ ఎక్కడికి వెళ్ళినా గానీ బొమ్మలు కనపడితే నాకు బొమ్మ తీసి మమ్మీ అంటే అరే ఒక్క గిలక్ కూడా నా చేతిలో పెట్టేది కాదబ్బా. నిజంగా నేను నా చిన్నప్పుడు బొమ్మలతో ఒక్క బొమ్మతో కూడా ఆడుకోలేదు. ఎందుకంటే బికాస్ మా అమ్మ బొమ్మలే తీసిలేదు నాకు. మా ఇంట్లో ఉన్న గిన్నెలు బొచ్చులు వాటితో ఆడుకొని పెద్దయ్యాను నేను. అదేంటో ఇప్పుడు మా నైనాని మైనాని పట్టుకొని నీకేం కావాలో తీసుకోమ్మా అన్ని తీసిస్తాను అంటూ మా అమ్మ తిరుగుతా ఉంది. వద్దు మా అన్ని ఉన్నాయి మా అన్నా గాని అబ్బే అస్సలు కుదరదు అని 1000 రూపాయలకి ఒకటేసారి బొమ్మలు తీసిచ్చింది. అబ్బా ఆ చిన్నప్పుడు అంత పెద్ద కాస్ట్ కూడా ఉండే కదా, ఒక్క బొమ్మ తీసిమా అని కింద కొట్టుకొని అల్లాడినా గాని నేను తీసినంటే తీసిను అనేది. ఆ షాప్ ముందు కూర్చొని ఏడ్చి గందరగోళం చేసినా గానీ ఆ షాప్ వాడైనా కనికరిస్తాడేమో గానీ మా అమ్మ మాత్రం కనికరించేది కాదు. నేను తీసినంటే తీసిను, మూసుకొని ఇంటికి రా అనేది. ఇప్పుడు నా నైనాకి మాత్రం మా అమ్మ నీకేం కావాలో తీసుకోమ్మా అని నచ్చిందల్లా కొనిస్తుంది. నాకు అర్థమే కాదు నా మీద అప్పుడు ఎందుకు అంత శాడిజం చూపించింది, ఇప్పుడు నా పిల్లలకి ఎందుకు అంతలా బొమ్మలు కొనిస్తుంది నాకు అర్థం కాలేదబ్బా. నిజానికి మా అమ్మ వాళ్ళందరికీ అసలు కన్నా వడ్డీలు అంటేనే ఎక్కువ ఇష్టం. అంటే మనకన్నా మన పుట్టిన పిల్లలే ఎక్కువ ఇష్టం అనమాట. వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే నిమిషాల్లో కొనిస్తారు అమ్మలు. అదే మనకు నచ్చింది ఏదైనా సరే 100 సార్లు ఆలోచిస్తారనమాట. మరి మీ అమ్మలు మీకు ఎప్పుడైనా తీసిచ్చారా ఇలా బొమ్మలు, లేకపోతే మా అమ్మలాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారా? ఇక నిదానంగా నాకు నచ్చిన గాజులు, మా అమ్మకి నచ్చిన గాజులు, మా అత్తయ్యకి గాజులు తీసుకున్నాను, మా అమ్మకి గాజులు తీసుకున్నాను. మా అమ్మ అయితే ఫుల్ తిడతా ఉంది బేరం ఆడనే ఆడవు అంటూ. తీసుకున్న బొమ్మకి ప్రతి ఒక్క బొమ్మకి బేరం ఆడాలి అంటే వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళు బతకాలి కదా అన్నట్టు. మరి మీకెలా అనిపించింది ఈ వీడియో? మీలో ఎవరైనా గొలగముడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? మరి ఉంటే లైక్ చేయొచ్చు కదా. సరే ఉంటా మరి, బాబా.